గురజాలపట్నంలో నగర పంచాయతీ పారిశుద్ధ్యం కోసం అవసరమైన తోపుడు పండ్లను గురజాలపట్నంలో ఉన్న విక్టరీ మెమోరియల్ ఆనంద సమాజం వారు సుమారు 1,30,000 రూపాయలు ఖర్చు చేసి నగరంలో పారిశుద్ధ్య నివారణకు తమ వంతుగా తోపుడు బండ్లను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ పాల్గొని మాట్లాడుతూ గురజాల నగర పంచాయతీ కొత్తగా ఏర్పడటంతో నిధుల కొరత కారణంగా పట్టణంలో VMAS క్లబ్ వారి సౌజన్యంతో ఈ తోపుడు బండ్లను నగర పంచాయతీకి బహుకరించిన VMAS క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కొత్తగా 4 మున్సిపాలిటీల్లో ఆర్థిక వెనుకబడిన మున్సిపాలిటీ గురజాల అని నగరంలో దాతల ముందుకు వచ్చి మన మున్సిపాలిటీ అభివృద్ధి పరిచేందుకు ముందుకు రావాలని, నగరంలో ముఖ్యంగా పారిశుద్ధ్య నివారణకు పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని అన్నారు. అనంతరం VMAS క్లబ్ సభ్యులను నగరపాలక సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ శివనారాయణ, VMAS క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ శివనారాయణ, సెక్రటరీ పలగాని చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు బంకా జయనాన్ కుమార్, చెల్ల రామిరెడ్డి, ఏ మంగయ్య, తెన్నేటి పున్నయ్య, జాస్తి విశ్వనాథం, పఠాన్ హుస్సేన్ ఖాన్, కౌన్సిలర్ బండి రవి, చాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా పట్టణంలో పారిశుధ్యానికి ఉపయోగపడే పుష్ కార్ట్స్ మరియు ఈ ప్లాస్టిక్ డస్ట్బిన్ వీటిని విక్టోరియా మెమోరియల్ ఆనంద సమాజ్ VMAS క్లబ్ వారు ఈరోజు మనకి వితరణగా అందజేశారు. మన గురజాల పట్టణానికి సంబంధించి ఒక పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన క్లబ్ పాలక వర్గానికి సభ్యులకి అందరికీ కూడా మా గురజాల నగర పంచాయతీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా గురజాల నగర పంచాయతీకి ఇదే విధంగా దాతలు కానీ పెద్దలు కానీ ఇదే విధంగా సహకరించారు. ఎందుకంటే ఆర్థిక లేమిలో ఉన్న మున్సిపాలిటీ పల్నాడులో 3 మున్సిపాలిటీలు ఉంటే 4 మున్సిపాలిటీలు ఉంటే ఆ 4 మున్సిపాలిటీల్లో ఆర్థికంగా వెనుకబడిన ఏకైక మున్సిపాలిటీ మన గురజాల మున్సిపాలిటీ. కాబట్టి ఈ మున్సిపాలిటీని పెద్దలందరూ కూడా తోడ్పాటు అందజేస్తేనే, దాతలు తోడ్పాటు అందజేస్తేనే మన కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోగలం. కాబట్టి VMAS క్లబ్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు ఈ నగరాభివృద్ధికి 13.85 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా పథకానికి ఇచ్చారు. బుగ్గవాగు నుంచి డైరెక్ట్గా మనకి ఫిల్టర్ అయ్యి వాటర్ డోర్ టు డోర్ అందేట్లుగా 13.5 కోట్లు ఇచ్చారు. తర్వాత మనకి శంకరకుంట డెవలప్మెంట్కి 2 కోట్లు ప్లస్ అవుట్ఫాల్ డ్రైన్కి ఒక 3 కోట్లు అవి కూడా శాంక్షన్ చేయించారు. దానికి ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని చెప్పి నగర పంచాయతీ తరఫున గురజాల నగర పంచాయతీకి ఎమ్మెల్యే ఎర్రపనేని శ్రీనివాసరావు గారు బాధ్యతలు స్వీకరించాక అనేక నిధులను తీసుకొస్తున్నారు. అందులో భాగంగా మన కమిషనర్ గారు చెప్పినట్టు సుంకర చెరువు అభివృద్ధి కానీ, ఆ తర్వాత 2 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ కానీ, సిమెంట్ రోడ్డు కానీ, అవుట్ఫాల్ డ్రైన్ 3 కోట్లు ఇచ్చారండి. మనకి మాచర్ల రోడ్డు దగ్గర నుంచి పులిపాటు రోడ్డు వరకు 2 వైపులా దానికి కూడా 3 కోట్లు ఇచ్చారు. అవును. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు బాబు కమ్యూనిటీ హాల్ కట్టడానికి కూడా 50 లక్షలు మనకి ఇచ్చారు. అది ఆ గ్రాంట్ కూడా మనకి ఆన్లైన్లో వచ్చేసింది. మనకి రేపు స్టార్ట్ చేస్తారు, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సార్ అది కాదు జరగండి సార్, పట్టుకోండి, అన్నం పట్టుకోండి. అదేనండి మా బా వదులు రాజుగారు రండి రాజుగారు రండి. సార్ కొద్ది ముందు రండి సార్.
అన్నీ దాంట్లో సార్ ఇవన్నీ నాకు